కొండ సురేఖ ఇష్యూ వచ్చాక వేం నరేందర్ రెడ్డి షాడో హోంమంత్రిగా పనిచేసి ఆయన ఇంటికి కానిస్టేబుల్ ఈయన పంపించారంటూ కూడా కొన్ని సర్క్యులేట్ అవుతుంది. ఏంటి వాస్తవాలు ఏంటి ఏం చెప్తారు? ముందుగా ఆర్టీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రజలకు హ్యాపీ దివాళీ. ఒకటి ఆలోచించాలా, ఒక మంత్రి గురించి ఒక సలహాదారులు అలా ఎప్పుడు చేయడు. ఒకటి. రెండోది వచ్చి వేం నరేందర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక జెంటిల్మ్యాన్ పొలిటీషియన్. ఆయన ఇవాళ వేం నరేందర్ రెడ్డి గారు ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి గంట కూడా తెలంగాణ ప్రభుత్వంని ఎలా తీసుకుపోవాలి, తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధిలో తీసుకుపోవాలి అనుకుంటూ ఆయన సజెస్ట్ చేసుకుంటూ, సీఎం గారికి ఆయన గైడ్ చేసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వంకి ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ ఆయన తీసుకెళ్తారు. ఆయన మీద, వేం నరేందర్ రెడ్డి గారి మీద ఏవైతే మాటలు వస్తున్నాయో, ఆయన మీద ఏవైతే ఎలిగేషన్స్ పెడుతున్నారో అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక జెంటిల్మ్యాన్. తన హోంమంత్రి అని, తన ఇంకోటని, తన షాడో సీఎం అనేవైతే మాటలు వస్తున్నాయో ఇవన్నీ వేస్ట్ మాటలు. ఒకటి, వేం నరేందర్ రెడ్డి గారు పదవి కావాలనుకుంటే ఆయన ఎప్పుడో పదవి తెచ్చుకునేవాళ్ళు. ఆయనకు పదవి ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. ఆయనకి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనే సంకల్పంతో సీఎం గారికి చేదోడు వాదోడు ఉంటూ, గవర్నమెంట్కి చేదోడు వాదోడు ఉంటూ వేం నరేందర్ రెడ్డి గారు పని చేసుకుంటా పోతున్నారు. వేం నరేందర్ రెడ్డి గారి కెరియర్లో ₹1 లంచం ఎరగని వ్యక్తి, అయినా హానెస్ట్ అండ్ సిన్సియర్ వ్యక్తి. ఈ ఎంటైర్ ఇష్యూలో కానిస్టేబుల్ ఒక మంత్రి ఇంటికి పోవడం అనేది అసహజం. అంత ఎవరో వెనుకుంది నడిపిస్తేనే నడిపించిందే వేం నరేందర్ రెడ్డి అంటూ కూడా ఆరోపణలు. నేనేం చెప్తున్నానమ్మా, ఒకటి, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఎవరో వేం నరేందర్ గారు చెప్పారని చెప్పేసి, ఇంకెవరో చెప్పారని చెప్పేసి చట్టం తన పని చేయదు. తన పని తను చేస్తుంది. ఎవరు మాట వినే వ్యక్తి కాదు. చట్టం అనేది ఏదైతే ఉందో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకే డిపార్ట్మెంట్ కానీ, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతారు. అంట అక్కడే చెప్తున్నారు మీరు. అంటాకి అన్నకి చాలా క్వశ్చన్. ఓకే, ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు. వేం నరేందర్ రెడ్డి గారు మచ్చలేని మనిషి. ఒకటి గుర్తుంచుకోవాలి, వేం నరేందర్ రెడ్డి గారి మీద ఎవరైనా తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడితే మంచిగా ఉండదని మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఒకటి. రెండోది, వేం నరేందర్ రెడ్డి గారు ఒక మంత్రిని తొక్కాలా, నేను లేవాలన్న కాన్సెప్ట్ ఆయనకు ఇప్పుడు కాదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. ఆయనకు అవసరం లేదు. దేవుడి దేవల వేం నరేందర్ రెడ్డి గారికి ఏ వాల్యూ ఉండాలో అదే వాల్యూ ఉంది. ఆయన ఎప్పుడు అట్లా చేయడు. సో అంతేకాత్రం కానీ ఏదో కొన్ని ఛానళ్ళల్లో వేం నరేందర్ రెడ్డి మాట వింటే గవర్నమెంట్ పడిపోతుంది, పిల్లల పరాశకమా, చిన్నపిల్లల మాటనా, ఏందది? గవర్నమెంట్ పడిపోవడం ఏంది? ఇంత కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎట్లా పడిపోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా, సుమంత్ ఓఎస్డి తప్పు చేయలేదు కదా, వచ్చి మాట్లాడమనండి. ఎందుకు దాచుకొని తిరుగుతున్నాడు అని అడుగుతున్నా నేను. ఆయన దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు కూడా? ఇలా బీసీల గురించి ఆలోచించిన ఒక ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాహుల్ గాంధీతో డిక్లరేషన్ ఇప్పించిండు కాబట్టి కామారెడ్డిలో. సో అదే మాట కట్టుబడి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోదామని చెప్పి ఆయన పట్టుబట్టి ఉన్నాడు. సో బీసీల పెద్ద దిక్కు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా బీసీలకు మేలు జరగాలని చేస్తాడు, బీసీలకు మేలు జరిగేటట్టు చూస్తాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒకటే, బీసీలకి ప్రతి నిమిషం, ప్రతిరోజు బీసీలకు మంచి జరగాలని ఆలోచిస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకి సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి గారు కూడా. ఒకటమ్మా, ఇప్పుడు కొండా ఫ్యామిలీ గురించి మీకు తెలిసిందే. గత 6 నెలల కింద, 1 ఇయర్ కింద ఒక ఎలిగేషన్స్, వాళ్ళది ఎప్పుడు ఇదే ఉంటుంది. ఎలిగేషన్స్ ఏదో ఒక ఎలిగేషన్ పెడతా ఉంటారు వాళ్ళు. ప్రతిసారి ఏదో ఒకరి మీద అనడమే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గనక కష్టపడి మీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తేకపోతే వీళ్ళు మంత్రి అవుతుండేనా? ఎవరి వల్ల తెలంగాణలో ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది. 88 కేసులు తన మీద వేసుకొని పొద్దునక రాత్రనక లేక ప్రజలు తెలంగాణని పోరాడి కచరా హటావ్ కాంగ్రెస్కు బచావ్ అని, కచరా హటావ్ కాంగ్రెస్కు లావ్ అని. ఇదే టీఆర్ఎస్ పాలనలో చూడలేదా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అరాచకం ఉండే టీఆర్ఎస్ వాళ్ళది. ఎంతమందిని ఎంత అనగదొక్కారు. సొంత పార్టీలోనే ఎంతో ఇచ్చేసారు.
ఇలా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం అండి? బీసీలను అనగదొక్కాలి, బీసీలను అది చేస్తుందని చెప్పి ఆ సుస్మిత గారు మాట్లాడతారు, తను ఏం మాట్లాడుతున్నారని ఆలోచించి మాట్లాడాలా. ఇవాళ గుండా సురేఖ గారు మంత్రి అయ్యారంటే ఎవరి వల్ల అయ్యారు? అనుమల రేవంత్ రెడ్డి గారి వల్ల అయ్యారు. రేవంత్ రెడ్డి గారు పోరాడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంని అధికారంలోకి తెచ్చిండు కాబట్టి వాళ్ళు మంత్రి కాగలిగిర్రు. ఒకటే చెప్తున్నా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ బీసీల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి పదే పదే బీసీలకు మనం ఎజ్జేయాలి, బీసీలకు ఇచ్చేయాలి, అజ్జేయాలి అని చెప్పే వ్యక్తి వేం నరేందర్ రెడ్డినా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తున్నా, వేం నరేందర్ రెడ్డినా వన్ అండ్ ఓన్లీ జెంటిల్మెన్, హానెస్ట్ అండ్ సిన్సియర్, నాన్ కరప్టెడ్, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి. ఆయన మీద ఎవరైనా కాంట్రవర్షియల్ ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం బాగుంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.